16 మంది ప్రాణాలు తీసిన ఏర్పేడు ప్రమాదం వెనుక అసలు విషయం ఇసుక మాఫియా. స్వర్ణముఖి నదిలో మాఫియా ఆగడాలను ఎదిరించేందుకు మునగాలపాలెం గ్రామస్తులు చేసిన ప్రయత్నం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. అసలు మునగాలపాలెంలో ఇసుక మాఫియా ఏం చేసిందో మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. ఎందుకు జరిగింది? ఈ దుర్ఘటన జరగడానికి కారణం ఏంటి? లారీ డ్రైవర్ తప్పిదమే అయినా దీని వెనక ఉన్నటువంటి కథ చూస్తే మాత్రం మట్టి కోసం, భూమి కోసం, వ్యవసాయం కోసం ఒక గ్రామ రైతులు పడ్డటువంటి ఆవేదన, వారి యొక్క ఆక్రందన కనిపిస్తుంది. మనం మునగలపాలెం గ్రామంలో ఉన్నటువంటి, గ్రామానికి ఆనుకునే ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో ఉన్నాం. చూస్తున్నాం, ఎటు చూసినా లోయలు లోయలుగా ఉన్నటువంటి ఈ గుంతలు. స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తరలించినటువంటి రూపాలు ఇవన్నీ కూడా. ఎటు చూసినా కూడా ఒక బొల్లార గుహలను తలపించే స్థాయిలో ఇక్కడ ఇసుక దందా సాగింది. ఈ దందాను అడ్డుకునే క్రమంలోనే ఈ గ్రామస్తులందరూ కూడా అడ్డు నిలిచారు. ఎవరైతే వీర మరణం పొందారో వారు ఆశించినటువంటి ఫలితం ఇకనైనా నెరవేరుతుందన్నటువంటి డౌట్ ఇప్పటికీ కూడా ఈ గ్రామ యువకుల్లో ఉంది. మరి వారు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు మంత్రులు మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, జిల్లా యంత్రాంగం మొత్తం మీ ఊర్లో వచ్చింది. అయితే ఒక విషాదకరమైనటువంటి ఘటనకు వచ్చింది. గ్రామం వల్లకాడుగా మారింది. ఏ ఇంట చూసినా మృత్యు ఘోష అనిపిస్తుంది. ఈ ఊరి యువకుడిగా నీకేమనిపిస్తుంది? మనం ఏదైనా నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళు పవర్ ఉన్న వాళ్ళు కావచ్చు, యూత్ కావచ్చు, ఊర్లో పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఏదన్నా ఒక ప్రాబ్లం అన్నప్పుడు దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. కానీ బట్ ఈ విషయంలో అధికారులు ఏం చేశారంటే చాలా నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం ఏమవుతుంది చూసుకుందాం, ఏమవుతుంది చూసుకుందాం. దానివల్ల ఈ పొద్దు 15 మంది మరణించారు. అలాగే శతఘాతులు 2 కాళ్ళు తీసేసి వాళ్ళు ఉన్నారు, 1 కాలు తీసేసి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత నరకన శోభ అనిపిస్తారో మనం చూస్తూనే ఉన్నాం. అంతా ఈ ఇసుక దందా వల్లే వచ్చింది. సార్, దీన్ని బట్టి ఏమంటుందంటే ఈరోజు 15 మంది చనిపోయారు గ్రామంలో. వాళ్ళకే తెలుసుకోవాలా, వాళ్ళకుండే జ్ఞానంతో, వాళ్ళకుండే రాజకీయ నాలెడ్జ్తో వాళ్ళు తెలుసుకోవాలా ఎందుకురా ఈ గ్రామం ఇలా అయింది, 15 మందిని ఎలా ఎందుకు పొట్టన పెట్టుకున్నాము, సగం ఒక తరం మనుషులు వెళ్ళిపోయారు. అంటే గ్రామంలో చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఎలా ఉందంటే, భోగి పండుగ చేసుకున్నప్పుడు ఇంటి బయట ఎలా ఈ చెరుకు ఆకులేసి కాలుస్తారో ఆ మారి కట్లు పెట్టి ప్రతి ఇంటి ముందర ఒక్కొక్క శవం, కొన్ని ఫ్యామిలీలు అయితే ఇద్దరు అలా జరగడం చాలా బాధాకరం. చూస్తున్న ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకుల యొక్క ఆవేదన, ప్రభుత్వం కాపాడాల్సినటువంటి ఈ మట్టిని రైతులు కాపాడుతామని ముందుకొచ్చిన రైతులను కాపాడుకోలేకపోయారు. రైతులను పొట్టన పెట్టుకున్నారు. మరి ఈ దందా ఇప్పటికైనా ఆగుతుందా అంటే ఆగుతుందో లేదో తెలియనటువంటి పరిస్థితి అని అగమ్య గోచరమైనటువంటి ఆలోచనలో ఈ గ్రామ యువత ఉంది. మరి 15 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అన్నటువంటి ఆలోచన ఇప్పటికి కూడా రాకపోతే ఎవరు సమాధానం చెప్పాలి అన్నటువంటి ప్రశ్నగానే మిగిలిపోతుంది. మనం చూస్తున్నాం, మునగలపాలెం గ్రామం ఇది. గ్రామానికి ఆనుకునే స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. అటు సుమారు కిలోమీటర్ దూరం ఎటు చూసినా కూడా స్వర్ణముఖి. దాదాపుగా మనకు కనిపిస్తున్నదంతా కూడా ఇసుక మేటలే. ఇసుక మేటల్లో ఎత్తేసినటువంటి దెబ్బలు చూస్తే బొర్రా గుహలను రీతిలో ఉంది. ఒకప్పుడు దాదాపు 10 అడుగుల హైట్లో ఈ స్వర్ణముఖి నది ఉండేది. ఇప్పుడు ఇసుక మొత్తం తీసివేయడంతో బాగా తగ్గిపోయింది. ఎక్కడ చూసినా 10-20 అడుగుల గుంతలతో దర్శనమిస్తుంది. బోటకపు మాటలు చెప్తున్నటువంటి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఈ ఊర్లో నిదర్శనం చూపించి నేరుగా ఫిర్యాదు చేసి ఏకంగా కంప్లైంట్లు ఇచ్చినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుంటారా? ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.